కరీంనగర్ ఆధ్వర్యంలో మన కళల లోకి పుస్తకావిష్కరణ ఆహ్వానించిన మన నటులు రాజనగర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభ అధ్యక్షులు ప్రభాకర్ గారికి, ముఖ్య అతిథి సుబ్బారావు గారికి, విశిష్ట అతిథులు గురువార్యులు సేనాధిపతుల గారికి, జిల్లా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు శర్మ గారికి, అలాగే అధ్యక్షులు సమాఖ్య సాహితీ మాషెట్టి గోపాల్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత మంచి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ముందుగా చెప్పాలంటే నర్మరాజన్న గారు మా పీరోపల్లి వాస్తవ్యులు. నేను సంతోషిస్తున్న విషయంలో ఒక మంచి కవి మా డివిజన్లో మా గ్రామంలో ఉండడం మేము ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాం. మొదటి డివిజన్లో మా నర్మరాజన్న గారు నివాసం ఉండడం జరుగుతుంది పీరోపల్లి గ్రామంలో. ఈరోజు చూసుకున్నట్టయితే మానవ సంబంధాలు అనేది ఎన్నో మానవ సంబంధాలు అనేది ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో ఉంటాయి. ఇంటి పక్కల ఏమైతుందో తెలియని పరిస్థితి. అంటే ఒక ఇంట్లో చనిపోతే ఒక 4-5 రోజుల దాకా వాళ్ళ కొడుకో బిడ్డ అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏమైంది, ఎవరు వస్తారు, ఏందనేది చూసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏమైతే అని మన పని మనం చేసుకుంటాడు. మనిషి అనేటోడు మిషన్ అయిపోయాడు, మనీ సంపాదించే మిషన్ అయిపోయాడు. అంటే మానవ సంబంధాలు కరువైనవి. అంటే ఈ కవిత్వం ద్వారా సమాజంలో కవిత్వం ద్వారానే కవులు ఒక మానవ సంబంధాలు కానీ ఈ ప్రకృతిని కానీ మనం ప్రకృతిని కూడా ఎంతో నాశనం చేస్తున్నాం. అంటే ప్రకృతి ఇన్ని రూపాలుగా కవిత్వంలో చూపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రకృతికి సంబంధించి కానీ మానవ సంబంధాలకు సంబంధించి కానీ మా నర్నూరు రాజన్న గారు వాళ్ళ కవిత్వం ద్వారా ఒక 100 సంవత్సరాల లోతుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ భగవంతుడు ఆ మంచి ఆరోగ్యం ప్రసాదించి ఒక 100 సంవత్సరాలు జీవించాలని, ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా. అలాగే ఈరోజు పెళ్లి రోజు చేసుకుంటున్న సందర్భంగా పుణ్య దంపతులు ఇద్దరికి మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను కొంచెం బండి సంజయ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉండడంలో కొంచెం లేట్గా వచ్చడం జరిగింది. ఈ సభాధ్యక్షులను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే మేము ధనికే వస్తామని చూసినా కానీ అక్కడ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో కొంచెం లేట్ అయింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో సమాజానికి ఉపయోగపడే విధంగా మీ కవిత్వాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మా గురుగారు సేనాధిపతి గారు మా కరీంనగర్లో ఎంతో మంది కవి రచయితలను ప్రోత్సహిస్తున్నారు. వారి ఆరోగ్యంగా మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.